మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, సరదాగా ఉందా? యువర్ లెఫ్ట్ సైడ్ 12th పర్సన్, 12 లెక్కేసుకుంటే వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ అక్కడ కొట్టింది బుల్లెట్. మ్యూజిక్. You are safe. Very good. Archery class very good. Music. Don't worry, nice pilla, don't worry. Wow. బాగా మీరు సేఫ్గా ఉండేటట్టు తీసుకోండి. యువర్ లెఫ్ట్ సైడ్ 2nd పర్సన్ పాపం లేపేసి. నువ్వు వెళ్ళారు 5 లేపావు, ఇప్పుడు ఆవిడ నేను లేపేసి. గట్టిగా బాగా సంజయ్ గారు ఇక రాజు గారు వచ్చారు కూర్చోబెట్టినట్టు, గవర్నర్ గారు. ఆ పీవీడి పక్కన పీవీడి గారు కూర్చేయండి. యువర్ లెఫ్ట్ సైడ్ ఇటు ఫస్ట్ మీరు అయిపోయారు. థర్డ్ ఎవరు? ఇక్కడ ఆల్రెడీ ఉన్నారుగా. 3rd 5th రాజారెడ్డి గారు. 7th పాప. 9th కృష్ణ కుమార్ గారు. ప్రభాకర్ గారు ఎక్కడ ఉన్నారు? మీ ఆవిడ అవుట్. టార్చ్ పెట్టి లిప్పుల్లో స్కాచ్ పెట్టి వచ్చింది క్యూటీ బ్యూటీ. You are out. యువర్ రైట్ సైడ్ ఫస్ట్, థర్డ్ పెన్ను తీసుకొని నవ్వుతే వెళ్ళాలి అందరూ. 5th 7th 9th ఆభరణం దాకా తగిలింది బుల్లెట్. ముందు జరగండి, ముందు దగ్గర జరగండి. మ్యూజిక్. మీరు యూఆర్ అవుట్. మీకు మీరే అవుట్ చేసుకున్నారు, ఎవరిని అవుట్ చేయకుండా. అంటే మంచి వాళ్ళు అని అర్థం, అలాంటి వాళ్ళు. ఓకే రైట్. కాలు కట్టాం మరి మాకు వెనక్కి నా వెనక్కి తీయకూడదు అంటే యూఆర్ అవుట్ తీయండి. యూఆర్ అవుట్ అని ఉంటుంది, తీయండి. అది వెళ్ళిపోతారు. తీసేపాలి. యువర్ రైట్ సైడ్ 12th పర్సన్. రైట్ సైడ్ 3 4 5 6 7 8 9 10 11 12. అలా అంటున్నాడు. నాకు ఆధార్ అనుకోండి. యువర్ లెఫ్ట్ సైడ్ 12th పర్సన్. లెఫ్ట్ సైడ్ 7, 8, 9, 10, 11. పాపది. యువర్ రైట్ సైడ్ 2nd పర్సన్ అవుట్. రైట్ సైడ్ 2nd జానకిరామ. మీరు 5 లేపారు. ఇప్పుడు పాప మీ మీద గురి పెట్టింది, మేమేం చేయలేదు. మ్యూజిక్.
గారు రంగమ్మ మంగమ్మ లాంటి పాటలు పెట్టండి. యువర్ లెఫ్ట్ సైడ్ సెకండ్ అండి. ఆ గవర్నర్ గారు ఈ గవర్నర్ గారు లేపారు. ఫోర్త్, సిక్స్త్ ప్రసాద్ రెడ్డి గారు మిస్సెస్ అయిపోయారు. ఎయిత్ అమ్మ విశ్వేశ్వరరావు లేపారు. 10th ఏంటి గవర్నర్ గారు అంత పెద్ద బాంబు వేశారు ఏంటి? 5 లేపారు. రైట్. ఏం చేస్తారు? మీ మీద వేసుకుంటారా బాంబు? ఎవరికైనా బయట వాళ్ళ మీద వేస్తారా? యువర్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పర్సన్ చంద్రశేఖర్ మీద వేస్తారు. సెక్రటరీ గారు బాబు వచ్చే బాబు వాడి గారు రైట్ సైడ్ ఫస్ట్ యువర్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పర్సన్ మీరు అన్నాడు. అమ్మమ్మ గారా నాన్నమ్మ గారా? అమ్మమ్మ గారిని ఏం చేస్తున్నావు చూడు. ఓకే శశికుమార్ నీ జాతకం తేలబోతుంది. యువర్ రైట్ సైడ్ 12th పర్సన్. మళ్ళీ ఆయనకే చదువుతుందా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరుండ్రా ఏంటి నువ్వు అత్రం తెలిసి పక్కన నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొంత జిగేల్ రాజా ఏంది గుడ్లు అప్పగించేస్తున్నావు అంకే? నువ్వు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వెళ్ళిపోయారు. థర్డ్ ప్రసాద్ వెళ్ళిపోయాడు. ఫిఫ్త్ లక్ష్మి గారు వెళ్ళిపోయారు. 7th మీరు కూడా. 9th లలిత్ గారు. దగ్గరికి వేసుకుంటాం అందరం. ఉద్దేమో మన సభకి పెట్టేశానే, అన్నేమో కరణానికి కొట్టేశానే. ఉద్దేమో మన సభకి పెట్టేశానే, అన్నేమో కరణానికి ఆయన పంపించావు మా. ఇప్పుడు ఎక్కడ ఎవరు పంపిస్తావు? యువర్ లెఫ్ట్ సైడ్ 12th. 1 2 3 4 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అందరు కలిసిపోయిందండి. ఇక యువర్ అవుట్ అయినా. యువర్ రైట్ సైడ్ ఫస్ట్ పర్సన్. రైట్ సైడ్ ఫస్ట్ పర్సన్ మీ బాబా ఎవరు? అవసరం లేదు సరిపోతుంది. ఉన్నాడు. 5 లేపారు. ఇప్పుడు మీ మీద మీరు ఏమైనా బాంబు వేసుకుంటారని చూస్తాం. తీయండి. యువర్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పర్సన్. పెన్నిచ్చి పంపించండి. ఉన్నారు గవర్నర్ గారు. మ్యూజిక్ ఇక్కడ రాజుగారికి తిరుపతి రాజు గారి ఫాదర్ ఉన్నారు పక్కన. ఏమవుతుందో చూద్దాం. సెకండ్ పర్సన్ 4th 6th 8 రైట్ సైడ్ సెకండ్. రైట్ సైడ్ మీరు 2nd 4th అంటే ఎవరు మీరు లేదు. 6th 8th 10th వెరీ గుడ్.
3, 4, 5, 6, 7, 8, 9 నవగ్రహాలు ఉన్నారండి. ఇందులోంచి ఎవరో ఒకరు వెళ్ళిపోతారేమో చూద్దాం. ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా. ఒక షాట్కి నలుగురిని లేపితే మీరు సేఫ్. చూసుకోండి. స్టార్ట్ ద మ్యూజిక్. ఇందాక సేఫ్ అన్నారు, మరి ఇప్పుడు ఏంటో చూద్దాం. టోకెన్ తీసుకోవాల్సి వచ్చి టోకెన్ తీసుకోవచ్చండి ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు. యూఆర్ అవుట్ ఈసారి. ఇందాక సేఫ్ అయ్యారు, అవుట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు ఉన్నారు మనకి. చూద్దాం. కోటేశ్వరమ్మ గారు కూడా వేరే ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడాలి. యువర్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్ అవుట్. లెఫ్ట్ సైడ్ సెకండ్ పాప మనోరాలు పంపించారు. రైట్. ఇంకెంతమంది? 7 సప్త ఋషులు ఉన్నారు. ఇప్పుడు సప్త ఋషుల్లో ఎవరో ఇప్పుడు చూద్దాం. ఓ 5 లేపారు. యువర్ రైట్ సైడ్ ఫస్ట్. రైట్ సైడ్ ఫస్ట్ అంటే మీరు 3rd, మీరు 5th, మీరు 7th, మీరు కూడా వెళ్ళిపోయారు. 9th. ఆ స్లిప్ తీసేయండి సార్. పని చేద్దాం. కూర్చోండి, అందరు కూర్చోండి. తీసేద్దాం. అమ్మ మెడికల్ క్యాంప్ ఇంకా 10 నిమిషాలు, పావు గంట ఉంటది. ఎవరన్నా కావాలంటే వెళ్ళి చెకప్ చేయించుకోండి. ఓకే, మ్యూజిక్ స్టార్ట్. బీపీ, షుగర్ అన్ని ఫ్రీగా చేస్తారు. మిగతా కావాలంటే వాళ్ళు చెప్తారు. మ్యూజిక్ స్టార్ట్. ఇప్పుడు తీయండి. యువర్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్ అవుట్. రాజుగారి ఫాదర్ కి పెట్టారు. చాలా ఎక్కువసేపు ఫైట్ చేశారు రాజుగారి ఫాదర్. ఓకే, కంగ్రాచులేషన్స్. రైట్ సైడ్ గా కోటేశ్వరం గారు లోపలేసి సేఫ్. రైట్. అది తీసేయండి. లాస్ట్ లోకి వచ్చేసాం కదా, కుదరదు. వీళ్ళేదా 100 మంది నుంచి పోటీ పడి ఇప్పటికి ఈ స్టేజ్కి వచ్చారు. యువర్ అవుట్. ఆమె బాంబు వేసుకుంది. శశి కుమార్ మేమేం చేయాల. ఇప్పుడేంటి 5 మిగిలారండి. పంచభూతాలు. ఎక్కువ మంది ఉంటే క్యాన్సిల్ చేశారు. ఒకళ్ళు అయితేనే లెక్క, ఎక్కువ మంది ఉంటే తీసారు. లెఫ్ట్ సైడ్ 3rd పర్సన్. యువర్ లెఫ్ట్ సైడ్. మీకు లెఫ్ట్ సైడ్ ఎటు అయితేగా అటు 1, 2, 3 రాజు గారు. ఇప్పుడు 5 ఉన్నారా? నలుగురు. రాజు గారు కూడా ఉన్నారు. ఆ రాజు గారి కన్సల్టేషన్ ప్రైజ్ ఉంది. కన్సలేషన్. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. వాళ్ళందరికీ మా పెళ్ళి ఆపేసేయండి. గ్యారంటీ. మా పెళ్ళి ఆపేసేయండి. గిఫ్ట్ ఇద్దాం. రామకృష్ణ గారు పెళ్ళి ఆపేసేయండి. యువర్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పర్సన్. రామకృష్ణ గారు 4th ప్రైజ్. ఏ లక్ష్మి గారికి 4th ప్రైజ్ కన్సలేషన్. ఈ ముగ్గురులో ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ తెలుస్తుంది. రండి. ఓకే, స్టార్ట్. ఇక్కడ 1, 2, 3 ప్రైజుల కోసమే పోటీ జరుగుతుంది. చూద్దాం. స్టార్ట్.
మీరు ఏం చేస్తారు? అనిమిరెడ్డి గారా, కోటేశ్వరమ్మ గారా, మీరా? యువర్ రైట్ సైడ్ ఫస్ట్ పర్సన్ అవుట్. రైట్ సైడ్ అనిమిరెడ్డి గారికి థర్డ్ ప్రైజ్ అండి. మ్యూజిక్ స్టార్ట్. మీరు ఫస్ట్ సెకండ్ ఎవరు? కోటేశ్వరమ్మ గారు ఉత్తమ టీచర్ గా ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి. ఏం జరుగుతుంది వాళ్ళు చూడాలి. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్? యువర్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్. పట్టుకో పర్లేదు, ఏమవుతుంది. పెళ్లిలో కూడా ఇలా ఆడుకున్నారు మీరు. బంతాట అని ఆడతారు. యు ఆర్ అవుట్ అండి. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన విద్యాదాత కోటేశ్వరరావు గారు 100 మందిలో నెంబర్ 1 గా కోటేశ్వరరావు గారు. కంగ్రాచులేషన్స్ యు. సెకండ్ ప్లేస్ అండి. ఎవరు? షీలా గారు. ఇంటి పేరు ఎస్కే షీలా. నేను అనౌన్స్ చేసినప్పుడు చెప్పానండి, మీరు రండి మనవాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి. అలానే కోటేశ్వరమ్మ గారికి వచ్చింది ఫస్ట్. మ్యూజికల్ చైర్స్ అండి. 100 మందిలో 5 తీసాం. ఫస్ట్ ప్లేస్ కోటేశ్వరం గారు, సెకండ్ ప్లేస్ ఎస్కే షీలా గారు, 3 జి అనిమిరెడ్డి గారు, 4 కె లక్ష్మి గారు కన్సలేషన్. తర్వాత మా రాజు గారు టీవీఎస్ రామరాజు గారు కూడా కన్సలేషన్ ప్రైజ్ 5. ఓకే, థ్యాంక్ యూ సార్. కె లక్ష్మి గారికి ఎవరి తాలూకమ్మా? తర్వాత రెండో మీరు దత్త కుటుంబం నుంచి వచ్చారా లేకపోతే ఎట్లా? వెంకటరెడ్డి గారి తాలూకా అంటలేండి. వెంకటరెడ్డి గారా? తర్వాత ఇప్పుడు సంజయ్ గారు భార్య భర్తల గేమ్, కపుల్ గేమ్ ఆడిచ్చేద్దామా? ఆడించాలండి. పేర్లు ఇచ్చేయమనండి. అండి కపుల్స్ రావాలి. వైఫ్ అండ్ హస్బెండే రావాలి. ఇంకో లేడీస్ ని పట్టుకొని తీసుకురాకూడదు. నిజమైన భార్య భర్తలే వచ్చి ఆడాలి. చెప్తాను గేమ్. మీరు ఇలా బాల్స్ ఇస్తుంటారు. తర్వాత ఎవరు ఎక్కువ? ఫస్ట్ మీరా? లలిత నాగభూషణ్ గారికి ఇద్దాం. తర్వాత సంజయ్ గారు. తర్వాత 3 గ్లాస్ ఇట్టింగ్ చిల్డ్రన్స్. అది రాంబాబుని పెట్టమనండి. దానికంటే జెంట్స్ కి పెట్టేసి మన విశ్వేశ్వర పెట్టించేస్తారు. అది పెడదాం. ఇప్పుడు చిల్డ్రన్స్ గేమ్ అండి. చిల్డ్రన్స్ గేమ్ అండి. అది రాంబాబు కండక్ట్ చేస్తాడు. అక్కడికి వెళ్ళండి సార్ ప్లీజ్. ఇక్కడేమో భార్యాభర్తల గేము. వైఫ్ వస్తే హస్బెండ్ కంపల్సరీ ఉండాలి, హస్బెండ్ వస్తే వైఫ్ కంపల్సరీ ఉండాలి. అక్కడేమో జెంట్స్ గేమ్ తర్వాత చేద్దాం. చిల్డ్రన్ గేమ్ పెట్టండి, ఎందుకంటే వీళ్ళు కూడా జెంట్స్ వస్తారు కదా అక్కడికి, అందుకని తర్వాత చిల్డ్రన్ గేమ్. చిల్డ్రన్స్ గ్లాస్ హిట్టింగ్ కొంచెం హెల్ప్ చేయమ్మా. రాంబాబుకి చెయ్యి. రాంబాబు వేరే స్వామి ఆ గ్లాసులు ఇయ్యాలకి 15 గ్లాసులను 2 కార్క్ బాల్. రాంబాబు నువ్వు వీరాస్వామి హెల్ప్ తీసుకొని అక్కడ ఏర్పాటు చేయి. తర్వాత కపుల్ గేమ్స్ కి డస్ట్బిన్ 2 బాల్స్ కూడా ఇచ్చేసి. ఫస్ట్ కపుల్ మీరు ఆడతారా ఏమైనా కాసేపు చూస్తారా? ఆడేస్తారు. లలిత నాగభూషణ్ గారు, మీ హస్బెండ్ వచ్చారా? పేర్లు ఇవ్వండి. అక్కడ పేర్లు ఇవ్వండి. అక్కడ పేర్లు నుంచోమనండి. నుంచుంటే పిలిస్తే అట్లా కదా ఏనండి. సెకండ్ థర్డ్ అవ్వాలండి. చిల్డ్రన్స్ వెళ్ళారు అక్కడ ఆడుతున్నారండి. చిల్డ్రన్స్ కి మంచి ప్రైజ్లు కూడా ఉన్నాయి. ఇది దాటి వెళ్ళకూడదు. స్టార్ట్. అబ్బే రెడ్డి గారు దేనికేస్తున్నారు? వెళ్ళట్లే అసలు. బాగా ఆగండి ఆగండి. ఆయన రెడీ అవనాయండి. ఆగండి. 4 పోయినాయి, ఇంకా 6 అన్నా కాదు. జాగ్రత్తగా వేయండి. మీరు అంత హడావిడి అవసరంలా. చక్కగా వేయండి, గట్టిగా వేయాలి. అబ్బా లేదు. 1 2 3 ఇప్పుడు వచ్చింది ఎక్స్పీరియన్స్. 4 అదే 4 వెరీ గుడ్. ప్రస్తుతానికి సెకండ్లో ఉన్నారు మీరు. ఓకే. 5th 5 వేసిన వాళ్ళు ఫస్ట్ ఉండి భర్త మీదకి ఏమన్నా ఇవి ఇంట్లో వంట సామాన్ ఇసురితే పట్టుకుంటారే అటువంటి వాళ్ళు అందరూ బాగా ఆడతారు. 1 అయిపోయింది. 3
ఆహా లేదు, గట్టిగా వెళ్ళమా. ఆహా లేదు, వెళ్ళట్లా. అది స్పీడ్ ఎక్కువైంది. అది 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 అదే ఒడుపు, అదే ఒడుపు, అదే ఒడుపు. అది ఇప్పుడు వచ్చింది ఎక్స్పీరియన్స్. పోయింది. 4 4 4. ఓకే 4. అది నాగరాజు గారు కూడా మన 15 రోజుల కిందటే మనం అసోసియేషన్ మెంబర్ గా చేరారు. వెరీ గుడ్. ఆయన ట్రెజరీ అకౌంట్స్ లో పనిచేస్తా ఉంటారు. వెల్కమ్ సార్, వెల్కమ్. బాగా ఆడారు, బాగా ఆడారు. కాకపోతే స్పీడ్ అవసరం లేదండి, కొంచెం అలర్ట్ అయ్యి వేయండి. అడావిడికి ఇసిరేస్తే ఆయన అలర్ట్ అవ్వాలి కదా. ఇంకో బాల్ చూడండి ఎక్కడ ఉంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మీరు కాదు, ఆమె మీరు వేయడం కదా, మీరు పట్టాలి అంతే. లేదంట, అది రూల్ పాస్ చేశారు ప్రభాకర్ గారు. వైఫే వేయాలి, హస్బెండే పట్టాలి. ఎందుకంటే భర్త అంటే భరించేవాడు, భార్య ఎలా వేసినా మీరు భరించాలి. అది ఓకే. స్టార్ట్. స్పీడ్, చాలా స్పీడ్ అయిపోయారు. అమ్మో చాలా చాలా 2 మైళ్ళు వెళ్ళిపోయింది. అది అది పట్టుకోండి పట్టుకోండి. అదే 1. ఆహా సైడ్కి వెళ్తుందండి, సైడ్కి వెళ్ళిపోతుంది, చూసుకోండి. స్పీడ్ వెళ్తుంది, బాగా చక్కగా వేయండి. అది అది ఒడుపు, అది ఒడుపు. అలాగే అలాగే అలాగే. 4 వేసారండి. నెక్స్ట్ మీ మిస్సెస్ అని రమ్మానండి. ఏమండి రండి, వచ్చారా? రండి. శివ టోకెన్ తీసుకెళ్తాను. 10 వచ్చినాయా? 10 బాల్స్ ఇస్తున్నాం అంటే 10 టైమ్స్ ఛాన్స్ అంతే. అందులో ఇప్పుడు వరకు హైయెస్ట్ 5. మీరేమైనా 6 వేసారంటే మీరే విన్నరేమో తెలియదు. రండి. నెక్స్ట్ శంకర్ భారతి, రెడీ ఉండండి. ఏమంటే ఇంకా స్పీడ్ రావాలి. అది లేదు, అది ఆగండి 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 ఆగండి. ఏమండి బాబు మ్యూజిక్ ఆపయ్యా, కన్ఫ్యూజన్. ఆహా అస్సలు వెళ్ళట్లే, ఇక్కడ వరకు రావట్లా. ఆహా మీ స్పీడ్ ఎంత ఉందో వేయండి వెనక్కి బాగా. అది అది లేదు లేదు, ఆగండి ఆగండి. ఆహా లేదు, మళ్ళీ ఇందాకంటే స్పీడ్ తగ్గింది. వాళ్ళ ఆయనకి ఎక్కడ దెబ్బ తగులుతుందని అంత భయపడితే ఎట్లమ్మా మీరు? తగిలితే తగిలిందని వేయండి, ఈసారి తగిలితే తగిలిందని వేయండి, పడతారు. అదిగో చూసారా, మళ్ళీ కొట్టండి, మీ ఆయన కొట్టండి. కొట్టమంటే అంత చక్కగా కొడతారు. నేను ముందే అలా ఉంటే 10 వేసేవాళ్ళు. ఆడిన వాళ్ళు జెంట్స్ గేమ్ జరుగుతుంది, ఒక్కొక్కళ్ళు ఇటు రావచ్చు, ఆడుకోవచ్చు. రెండండి, పేరు చెప్పండి. అవసరం లేదు కదా, 2. రైట్. నెక్స్ట్ శంకర్ భారతి రండి. శంకర్. నెక్స్ట్ రాంబాబు అక్కడ ఉన్నాడా? ప్రసాద్ రెడ్డి అండ్ మీరు రెడీగా ఉండండి. తర్వాత ఆగండి, ఇదామని ఇంకో బాల్ ఉండాలంటే ఎక్కడ దొరుకుతుంది చూడండి. 1 బాల్. ఎంత స్పీడ్ అయితే, ఎంత స్పీడ్ వేస్తే అందుతుందో చూసుకోవాలి. చెప్తూ ఉండొచ్చు, మీరు కూడా గైడెన్స్ ఇవ్వచ్చు. పట్టాడు పట్టాడు, అదే స్పీడ్. జస్ట్ మిస్. 2. జెంట్స్ గేమ్ రామలింగరాజు గారు స్టార్ట్ చేస్తారు. ఇందులో ఏంటంటే సరదాగా మీ లక్కీ ఏంటనే తెలుసుకోవాలి. 5. చూడండి, చాలా సింపుల్ గేమ్. 6. చప్పట్లో చప్పట్లో. 7. 8. వీళ్ళు ఇంట్లో బాగా ఆడుతున్నారండి ఈ గేమ్ అయితే. వెరీ గుడ్, చప్పట్లు కొట్టాలి గట్టిగా. 8. శంకర్ అండ్ భారతి, శంకర్ అండ్ భారతి, శంకర్ అండ్ కొట్టండి. రైట్. నెక్స్ట్ రండి, మీరండి. మీరు 8 కంటే ఏమండి బాల్ క్యాచ్ చేస్తున్నారు చూడండి. బాల్ ఆంటీ క్యాచ్ చేస్తున్నారు. ఏమండి స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్. వెరీ నైస్, వెరీ నైస్. పక్కకి వెళ్తుంది, జాగ్రత్త చూసుకోండి, పక్కకి వెళ్ళకుండా. వెరీ గుడ్. స్పీడ్ అంటే అయింది, కొంచెం స్పీడ్ వేయాలి. మీరు సరిగ్గా వేస్తే 9 మీదే, 9 మీదే. వేయండి అలాగే, స్లోగా అవుతూ. వెరీ గుడ్. 9. వెరీ గుడ్, 9. శంకర్ని బీట్అవుట్ చేశారు. పేరు రాసుకోండి.
రవిశంకర్. ఇద్దరు శంకర్లే. వాళ్ళు ఏంటి కార్తీక మాసం కదా, అందుకని శంకర్ పేరు ఉన్న వాళ్ళకే ఛాన్స్. ఇంకెవరు? జానకిరామ్ గారు వస్తారా? రండి రండి. శ్రీమన్నారాయణ గారు, శ్రీమన్నారాయణ గారు, చంద్రశేఖర్ గారు, మీ పేరు రాసేయండి. అది వచ్చినాయండి. 10 బాల్స్ ఉన్నాయా? ఓకే ఓకే. జాగ్రత్త పట్టండి. వెనక్కి రావాలి. ఆగండి ఆగండి ఆగండి. ఆయన అలర్ట్ అవుతారు. రావాలండి. ఇదిగోండి చైర్స్. 9 పాయింట్లు 2 3 4 5 9 14. మీరు సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. మంచి పోటీల్లో ఉన్నారు. ఒకటన్నా పెట్టారు. భయ్య గారు మీరు థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. 2 అయ్యో ఇంకా ఉందా? చంద్రశేఖర్ గారు, ఎల్వి సత్యనారాయణ గారు. నా పేరు వచ్చినప్పుడు పివిడి ప్రసాద్ గారు. పివిడి ప్రసాద్ ఎవరి అన్నప్పుడు ఆన్ చేసి తర్వాత ఆపేయండి. అక్కడ వైబ్రేషన్ వచ్చేస్తుంది. సాయిబాబు గారు బ్యాక్ ఆడుతున్నారా? సురేష్ గారు వెరీ గుడ్. చంద్రశేఖర్ గారు మీరు ఫస్ట్ ప్రైజ్ వస్తే మంచి గ్లాసులు ఇస్తా. గలగలలాడాయి. కలవదని 5 3 8 అండి. అక్కడికి వెళ్ళిపోయింది లెఫ్ట్. ఇవి మాకా టోకెన్స్ ఉన్నాయి. మా అందరికి టోకెన్స్ ఉన్నాయి. మీ వారికి దెబ్బ తగులుతుందని బాధపడద్దు. చక్కగా ఇంక తగిలేదంటే వేయండి. ఆయన పట్టుకుంటాడు. ప్రైజ్ వస్తుంది. ఇంకా స్పీడ్, ఇంకా స్పీడ్. అది ఇంకా స్పీడ్. లేదు ఇంకా కొంచెం స్పీడ్. అది అదే మీరు కొంచెం వెనక్కి వెళ్ళచ్చు. అది ఇంకా స్పీడ్ వేయండి. వెరీ గుడ్. ఇంకా స్పీడ్. పూలు అది అదే ఇంకా గట్టిగా కొంచెం. అది వెరీ గుడ్. అయిపోయా. ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పుడు బాల్స్ అయిపోతున్నాయి. ఏం చేస్తాం చెప్పండి. 5 అండి. ఆయన రాజు గారు 5. ఒకటి ఉంటుంది అక్కడ. ఆభూషణ రండి. పోతే వదిలేస్తారు. ఏముంది కంపల్సరీ. ఏముంది నష్టమే లేదు. ఏదమ్మా ఇంకోటి ఏది బాలు పడతారు. ఊదేవండి అది. ఒకటి పోయింది. ఆయన అటు ఇటు తిరగదు. మీకు బాల్ ఆయన దగ్గరికి వెళ్ళేటట్టు వేయాల్సిందే మీరు. ఇంకా గట్టిగా రావాలి. శబాష్ శబాష్ శబాష్. అరే ఇంకా ఇంకా పైకి రండి. కొంచెం పైకి. వెరీ గుడ్. ఒకటన్నా వచ్చింది. వెరీ గుడ్. 2 శబాష్. 3 అరే 3 4 మిస్ అయింది. సైడ్కి వద్దు. 4 వెరీ గుడ్ అండి. ఈ వయసులో 4 పట్టారంటే నాగభూషణ్ రావు లలిత్ గారు బాగా ఆడినట్టే. చప్పట్లు ఒకసారి గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి కప్పులకి. చూడండి ఆవిడ కనీసం ఒకటి కూడా పడతారా లేదా అనుకుంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు నాగభూషణ్ రావు. డబ్బులు ఎవరైనా ఇంకా ఉండాలి. ఇదే ఇలా పోతున్నారుగా. ఇప్పటికి 8 9 అనుకో. ఆయన దండాలు పెడుతున్నాడు. ఆగు అప్పుడే తొందరపడమాక. నేను పొరపాటు అందగాడు అన్నానే దండం పెట్టేస్తున్నాడు అందరికి. అది అమ్మ అటు
ఆగాగు, నేను స్టార్ట్ అంటాను అప్పుడు వేయాలి. ఆగు. కెమెరా రైట్ స్టార్ట్. ఓ ఆగు ఆగు వస్తున్నాడు. ఆగు, ఒక్క నిమిషం ఆగు. అది కింద పడింది, తీసేది. లేదు తీసే. ఇక్కడ చాలా మంది ఉన్నారు జడ్జిలు. ఏమో మా కళ్ళు కప్పుకోవడం చూసమాక. రైట్ ఏమంటే పిల్లలు రావద్దు. ఆగు అమ్మ, మీరు రావద్దు అప్పుడే. ఒక్క నిమిషం ఆగు. చివర్లో తీసుకున్నాం. ఆగండి. ఇప్పుడు ఇది పడుతుంది. అదే ఒడుపు. 2 3 అబ్బో ఏంటి ఎదురు పెడుతున్నాడు. 4 5 6 7 అయిపోయినాయి బాల్స్. 7కి 7 రాంబాబు ఉన్నారండి. ఏం చేసినా వాళ్ళు ఇసిరేది మన దాకా రాదు. ట్రైల్ లేదు ఇప్పుడు దాకా చూశారుగా, అదే ట్రైల్. ఓకే స్టార్ట్. వెరీ గుడ్. అబ్బా అదే సేమ్ లెంత్, లైన్ అండ్ లెంత్, సేమ్ లైన్ అండ్ లెంత్. 10th పట్టేటట్టున్నాడు ఈయన. వెరీ గుడ్. 3కి 3 4కి 4 4కి 3 5కి 4 6కి 5 7కి 6 8కి 7 9కి 8 10కి 9. వెరీ గుడ్. చప్పట్లు. ఆయన ట్రెజరర్ అండి, లెక్కలు జాగ్రత్త చూస్తుంటాడు. ఇక్కడ కూడా లెక్క బాగానే చూశాడు. 9కి 9 చక్రధారి గారి దంపతులు. ఓకే ఇది రీప్లే అండి. మనం టీవీలో చూస్తుంటాం కదా, అలా కొంచెం రీప్లే ఇది. వాళ్ళ అమ్మాయికి అమెరికా పంపించాలన్నమాట వీడియో. అందుకని నాగభూషణ గారు రండి. ఇప్పుడు లలిత వీడియో స్టార్ట్ అయిందా? వెల్లంకి లలిత నాగభూషణ రావు దంపతులు ఇప్పుడు కపుల్ గేమ్ ఆడుతున్నారు. లలిత గారు బాల్ విసురుతున్నారు, నాగభూషణ రావు పడతారు. స్టార్ట్. ఒకటి రెడ్డి గారు పట్టారు, నాగభూషణ గారు పట్టారు. వెరీ నైస్. చప్పట్లో. వెరీ నైస్. చాలా బాగా ఆడారు. కంగ్రాచులేషన్స్. ఓకే ఓకే. ఇందాడు ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేయండి గేమ్. స్టార్ట్. చప్పట్లు కొట్టండి. ఇది ఫైనల్. ఇది అందరు చప్పట్లు కొడితే వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటాయి. 2కి 2 3కి 3 వెరీ గుడ్. ఇంకా పైకి రావాలి, వెనక్కి రావాలి. 4కి 4 5కి 5 పోయింది. ఇది మరీ తక్కువ వేశారు లెంత్. పాప నువ్వు ఆగమ్మా. ఆ పాప నాపు. వేయండి. వెరీ నైస్. అది లెంత్. వేయండి. అయిపోయినాయా? 8 అండి. చక్రధర్ గారు మీకు మీ టార్గెట్ 9. శంకర్ గారికి ఇప్పుడు ఇన్నాడు 9, ఇప్పుడు 8. చక్రధర్ గారు. దీప్తి గారు రండి. మీ టార్గెట్ ఈజ్ 9 బాల్స్ వేసారంటే మీరే ఫస్ట్. మీరు ఇందాక బాగా వేశారు. అలాగే కొంచెం స్పీడ్ వేస్తే 10కి 10 వచ్చేస్తాయి. చూసుకోండి. ఎలక్ట్రిక్ గారు వచ్చారండి. విజయలక్ష్మి గారు. వారు ఈ నెలలో ఇదే రోజు బర్త్డే ఉంది. అదే పుట్టగానే మ్యారేజ్ చేసుకున్నారు. అదే ఇద్దరు 2 అది కోరిక. 3 వెరీ నైస్. 4 అదే లైన్ అండ్ లెంత్. 5 వెరీ గుడ్. 6 అన్ని పని అంటే మీరే విన్నాం. 7 ఇంకా 2 8 లాస్ట్ బాల్. ఇది కూడా వేసారంటే మీరే ఫస్ట్ ప్రైజ్ విన్నర్. చప్పట్లు. చక్రధర్ గారు ఫస్ట్ ప్రైజ్ విన్నర్. చక్రధర్ అండ్ దీప్తి 9. ఒకటే మిస్ అయింది. ఈరోజు కపుల్ గేమ్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ చక్రధర్ అండ్ దీప్తి గారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు. చక్రధర్ గారు 2 సార్లు కూడా 9 వేశారండి. రవిశంకర్ గారు 9, 8 వేశారు సెకండ్ ప్లేస్.
థర్డ్ ప్లేస్ సార్ ఎలక్ట్ గవర్నర్ చేత శంకర్ గారు సంజయ్ గారు ఎలక్ట్ గవర్నర్ చేత ఆడించండి. ఇంకా అయిపోయింది సార్, గేమ్ అయిపోయిన తర్వాత బాగోదు. ఇక అయిపోయింది. ఫ్రీగా వేస్తారా? ఫ్రీ షో చూపిస్తారు. ఎంతో 30 మంది ఉన్నారా 40 మంది ఉన్నారా మనకి ఇక్కడ? 15. పగిలితే మళ్ళీ బెలూన్ అడగండి. ఇంకోటి ఆ చేతులు ఏం పెట్టుకోకండి. సరే, ఒక 10 మెంబర్స్ ఎక్కండి పైకి. ఫస్ట్ ఇట్లా 10 మెంబర్స్. బాకీ రాంబాబు గారు ఆడుతున్నారు. ఒకసారి క్లాస్ అని కొట్టండి సార్. ప్యాకెట్ గేమ్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 చాలండి. 12 మంది అంతే. 12 మంది ఉన్నాయండి. పర్లా. ఈ 12 మందికి ఇప్పుడు ఏంటో గేమ్ చెప్తా వినండి. మీ చేతిలో బెలూన్స్ ఉన్నాయి కదా, చివరి దాకా అది పగలకుండా కాపాడుకునే ఒక ముగ్గురిని మాత్రం పక్కకి తీస్తాం. మళ్ళీ ఇంకొక టీం వస్తుంది. చివరికి అందరినీ కలిపి మళ్ళీ పెట్టిన దాంట్లోంచి 1 2 3 ప్రైజులు వస్తాయి. ఇప్పుడు మీరు మీది పగలకుండా పక్కన వాళ్ళతో పగలగొట్టాలి. నేను స్టార్ట్ అన్న తర్వాత అది అందకుండా మీరు పరిగెత్తాలి. స్టేజీ జాగ్రత్త. మళ్ళీ అక్కడికి పడ్డారంటే దెబ్బలు అవుతాయి. అందుకనే 12 మందినే అందుకే పెట్టాం. పిల్లలు కూడా ఆడతారు. మీరు ఆడతారా? పిల్లలు కూడా ఆడండి. ఓకే అమ్మా, నువ్వు జాగా అందుతావు, నేను పాల్గొట్టేస్తాను. మరి ఆడతావా? రైట్, ఓకే. చూసుకో. అలే నువ్వు కూడా దిగమ్మా. ఎందుకు పెద్దవాళ్ళ వరకు వేద్దాం. చివరి దాంట్లో చూద్దాం. బ్యాగ్స్ ఏం పెట్టుకోమాకండి చేతిలో. పక్కన వాళ్ళని పాల్గొట్టాలి కదా. మన ఇల్లు బాగోపోయినా పక్కన వాళ్ళ ఇల్లుని పాల్గొట్టాలి మనం. అది ఈ ఆట. అదేనా? ఇప్పుడు మీ బాల్ కాపాడుకుంటూ పక్క వాళ్ళ బాల్ని పగలగొట్టండి. స్టార్ట్. అయిపోయింది. చూసుకోండి. ముగ్గురు మిగిలారా? ముగ్గురులో 4 ఉన్నారు. 4. అమ్మ నువ్వు ఇప్పుడే వచ్చావా? పగలగొట్టాలి. మీరు ఆ ఊపితే లాభం లేదు. అయిపోయింది. ఏమైందండి? ఇప్పుడు వచ్చారా? ఇప్పుడు వద్దు. మీ ముగ్గురులో ఎవరు తొందరగా పైపోతారు థర్డ్. మీ ముగ్గురు పోటీ పడండి. అక్కడ ఆపండి సార్. కంప్లీట్ చేసిన తర్వాత పెడదాము మళ్ళీ. వాళ్ళు ఆగమంది సెలెక్ట్ చేశారు. మీ ముగ్గురు పక్కన రండి. మీ ముగ్గురు మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఇట్లండి. దీపండి. అయిపోయినా ముగ్గురు, లాస్ట్ ముగ్గురే. ఓకే, మీరు దీపండి. మీ ముగ్గురు పక్కన నిలబడండి. మళ్ళీ ఇంకో టీం ఇంకో 10 మంది ఎక్కండి. అండ్ ఇందాక ఆడిన వాళ్ళు కాకుండా అలాగే ఏమంటే ముగ్గురే మిగలాలి చివరికి. సంజయ్ గారు, వాళ్ళు అందరికి బెలూన్ ఒక్క పద్ధతి లేవు. ఒకరు చిన్నది పెట్టారు, ఒకరు పెద్దది పెట్టారు. అదే ఈసారి చిన్నదాన్ని పెట్టిన వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తాం. అట్లా ఓకే. మీది చిన్నదిగా ఉందండి. బాగా అయిపోతారు. బాగా ఓదాలి. ఓదండి. నలుగురులో ముగ్గురే ఉండాలి ఫైనల్ గా. ఓకే, మీ ముగ్గురు మిగిలారు. రండి. ఇంకోళ్ళు ఉన్నారు అక్కడ. రండి మరి దాచుకుంటే ఎట్లా? రాదు. మీ నలుగురులో ఒకళ్ళు వెళ్ళిపోవాలి. అమ్మా నువ్వు అయిపోయినా అమ్మా నువ్వు వచ్చేయాలి. మీ ముగ్గురు పక్కన నిలబడండి. ఇంకో 10 మంది ఎక్కండి. ఏమండి ఇంకొకసారి అయిపోతుంది గేము. అమ్మనాథ్ గారు వస్తుంది. అండి మీ చేతిలో బోర్ ఉన్నంత వరకే మీరు అవతల వాళ్ళు పగలగొట్టేట్టుగా ఎలిజిబుల్. మీ బోర్ ఎప్పుడైతే పగిలిందో అప్పుడు దీపోవాలి. ఏమంటారు? రండి. బోర పగిలిందంటే కిందకి దీపోండి. 10 మందికే ఛాన్స్.
అయిపోయిన వాళ్ళు ఇక్కడ చైర్లో కూర్చోండి. చిన్నదిగా ఉంటే వాళ్ళని దించేస్తాం. అయిపోయిన వాళ్ళు ఇక్కడ చైర్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకో బెలూన్ తీసుకోండి, మరి చిన్నదిగా ఉంది కొంచెం పెద్ద బెలూన్. మేడం మీ చేతిలో బెలూన్ ఉందా? రైట్. 1 2 3 4 5 6 7 8 9. ఇంకొకరు రండి పైకి, ఇంకొకరు రండి, ఇంకొకరు రండి. కిరణ్ గారు ఎవరో ఒకరు రండి. 10. ఓకే, ఈ 10 మందిలో ఎవరు వస్తారో ముగ్గురు. స్టార్ట్. ఏంటి అందరూ మంచోళ్ళు, ఎవరికైనా పైన దాచుకుంటున్నారు, అవతల వాళ్ళు పాల్గొట్టాలి. పగిలిగానే వచ్చేయండి, పగిలిపోయిన వాళ్ళు వచ్చేయండి. అంటే పగిలిపోయిన వాళ్ళు వచ్చేయండి, పగిలిపోయిన వాళ్ళు రావాలి. అలా చూసి పాల్గొట్టాలి. వెనక్కి దొంగచాడికి పాల్గొట్టాలి. వెనక్కి దొంగచాడికి పాల్గొట్టేయాలి. వాళ్ళ బలిని పగలపోతే మీరు అవుట్ అయిపోతారు. మీ ఇష్టం. మొహమాటం వద్దు, మొహమాటమే వద్దు, మొహమాటం వద్దు. పక్కన వాళ్ళ పాల్గొట్టాలి. కొట్టండి 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 కొట్టండి. అది అంతే. మొహమాటంతో పర్లేదు ఇక్కడ. మొహమాటం పడితే అవుట్. అలా నిలబడకూడదు, పాల్గొట్టాలి. దిగాలి 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 దిగాలి. వదిలేశారు, నేను వదిలేశారు. మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళు వదిలేశారు. రండి వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి. ముగ్గురే ఉండాలి, ముగ్గురే. ఎన్నాడు బాగా ఆడారండి. ఓకే ఓకే అండి. ఆడకుండా నిలబడిన వాళ్ళు దించేస్తాం. వెళ్ళాలి వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి అవతల వాళ్ళది. వెళ్ళండి. ఈ పాపను వదిలేసారు చూడండి, ఈ పాపను వదిలేసారు చూడండి అందరూ. నువ్వు పాల్గొట్టమ్మా, నువ్వే గెలుస్తావు. పాల్గొట్ట ఎవరిదన్నా వెళ్ళాలి. నొక్కేసి తప్ప తీసుకెళ్ళాలి. వెనక్కి పడకూడదు. ఇటు పడతారు వెనక్కి. అదే పడతారు పడతారు, జాగ్రత్త. అవునవును, మీరు వచ్చేసేయండి. మీరు వచ్చేయండి. నలుగురు మిగిలారు, నలుగురులో ఒకరిది పగలాలి. ఎవరో ఒకరిది. ఎవరిని పాల్గొడతారు చూడండి. ఇటు వచ్చేసేయండి త్వరగా. అటో ఇటో అండి. అన్నట్టు పడతారు, చేస్తా. ముందుకెళ్ళిపోండి, మధ్యలోకి వచ్చేయండి. మధ్యలోకి మధ్యలోకి. అబ్బా ఇన్నాళ్ళు బాగా ఆడారేంటి ఈసారి. ఫస్ట్ మీరున్నారా? రైట్, మేము ముగ్గురు. ఆద్య, ఆదిత్యనా? ఆరాధ్య చేయాలని చెప్పి టైం కొంత కేటాయించుకొని ఇక్కడ రావడం జరిగింది. కపుల్ విజయలక్ష్మి గారు వారి హస్బెండ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ విజయలక్ష్మి గారు. God bless you, God bless you, God bless you. మళ్ళీ మ్యారేజ్ అనేది ఆవిడ పుట్టగానే మరి మ్యారేజ్ చేసుకున్నారు. అందుకే వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఇవ్వాలేనా లేదా ఈ నెలలో? ఏ కలిసి వచ్చింది ఇవాళ ఎంత డేటు? 10. అది 10వ తారీఖు బాగా కలిసి వచ్చిన డేట్ అనమాట వాళ్ళకి. అందుకని మనం ఇప్పుడు మ్యారేజ్ డే విషయం తెలుద్దాం. హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే టు యూ, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే టు యూ, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే. మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ మీ స్నేహితుడు పర్వతనేని రామకృష్ణ. విశ్వేశ్వర మిస్సెస్ కూడా ఇదే రోజు బర్త్డే. అయితే ఆవిడ వేరే కార్యక్రమంలో ఉన్నారు. పరోక్షంలో ఆవిడకి కూడా బర్త్డే విషయం తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ. వినపడిందా మీ మిస్సెస్ కి? ఈ ద్వారా ఇప్పుడు మన విజయవాడ వాకర్స్ నుంచి లేడీ గవర్నర్ గా రెండో గవర్నర్ గా రేపు బాధ్యతలు తీసుకున్నారు. 1/1/2024 ప్రమాణ స్వీకారం 25 జనవరి 1 రోజు నాడే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి అభినందన తెలియజేస్తూ ఆ సంవత్సరం మొత్తం కూడా
అందరి కళల కన్నా ఇంకా నెంబర్ 1 స్టేజ్లో రావాలన్న కోరుకుంటూ మీ యొక్క మా యొక్క ఆశీస్సులు తెలియజేసి మీకు చెంద గిఫ్ట్. మరి 1/1/2025 అంటే చూడండి, డేటు టోటల్ నెంబర్ 9 వచ్చింది ఇయర్. మరి ఆవిడ సంవత్సరం కూడా బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే అండి, విష్ ఆల్ ద బెస్ట్. మీ స్పందన మాట్లాడకపోతే మా రాజు చూసుకోండి. శుభోదయం అందరికీ కూడా. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ సమయంలో మరి ఇక్కడికి వచ్చిన ఈ క్లబ్లోకి రాకముందు నాకు ఓన్లీ నా కుటుంబ సభ్యులు ఒక్కరితోనే పరిచయం ఎక్కువ ఉండేది. కానీ నాకు సర్వీస్ ఆర్గనైజ్ వచ్చిన తర్వాత మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. దాన్ని నేను చాలా అంటే చాలా ఆనందపడుతున్నాను. ఒక గాడ్ ఫాదర్గా మరి తొండే హనుమంతరావు గారు ఒక దిక్కు అయితే, మరి రెండవ దిక్కుగా మరి వచ్చిన ఒక 3 years తర్వాత మరి కనబడని గాడ్ ఫాదర్ మరి అమర్నాథ్ గారు. అసలు ఇలాంటి ఆలోచన నాకు లేదు. అలాంటిది నువ్వు ఇలాంటి సర్వీసులు చేస్తున్నావు, చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నావు. దాంతోపాటు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసి మరెన్నో ముందు చక్కటి కార్యక్రమాలు కూడా నిర్వహించి మహిళలందరికీ కూడా ఒక ఆదర్శనీయంగా ఉండాలని చెప్పేసి నాలో ఆలోచన కలిగిన అమర్నాథ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇక్కడికి ఈ సమయంలో ఇక్కడ రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీతో నేను స్పెండ్ చేయలేకపోతున్నాను, అన్నీ కూడా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ అదేవిధంగా రానున్న నెక్స్ట్ ఇయర్ మీ అందరి ఆశీర్వచనాలతో నేను January 1st రోజు ఫస్ట్ ప్రమాణ స్వీకారం నేనే చేద్దాను ఉద్దేశంతో మరి నేను నిర్ణయించి కూడా దేవుడు ఆశీర్వచనాలు అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలి. తప్పకుండా నేను వెన్యూ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన ఎవ్రీథింగ్ నేను మీకు గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. పర్సనల్ రిక్వెస్ట్గా మీ అందరినీ పేరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎలా అయితే ఆనంద రూపంగా వచ్చి ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా ఆ రోజు కూడా వచ్చి చక్కగా మా అందరికి ఆశీర్వచనాలు ఇచ్చి వచ్చే సంవత్సరం రానున్న సంవత్సరాలు ఆడుతూ పాడుతూ ఎంతసేపు మీటింగ్స్ ఇలా కాకుండా ఆడుతూ పాడుతూ ఎంటర్టైన్మెంట్ అవుటింగ్స్ కూడా అంటే ఒక మీటింగ్ కూడా ఒక ఆనంద భాషలో చేసుకుంటూ మరి ముందుకు నడుస్తామని చెప్పేసి మరి నేను నిర్ణయించుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇన్నోవేటివ్గా చేద్దామని చెప్పి ప్లానింగ్ చేసుకుంటున్నాను. సో మీలో లేడీస్ కూడా ఇప్పటివరకు ఏంటంటే జెంట్స్ ఒకళ్ళే ముందుకు వచ్చారు. అదేవిధంగా లేడీస్లో ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మరి క్యాబినెట్స్లో తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా మీ అందరి పేర్లు కూడా నమోదు చేయండి. మరి నా నెంబర్ వచ్చేసి 995995160116. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజయలక్ష్మి గారి బిజినెస్ ఏంటంటే సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు అని బోర్డు ఉంటాయి ఆ షాప్ లో. నేను పాటలు పెట్టాలంటే మనందరికి సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, గిఫ్ట్లు. ఓకే, ఇప్పుడు వాసవి క్లబ్ విజయవాడ ఈస్ట్ కపుల్ నుంచి బాలాజీ గారు వచ్చారు అండ్ విజయలక్ష్మి గారు. మీరు బర్త్డే కదా చాక్లెట్ తినాలని చెప్పి చాక్లెట్ తీసుకొచ్చారు బాలాజీ గారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి గారి గురించి 4 మాటలు చెప్తా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నారు విజయలక్ష్మి అత్తలూరి. ఆవిడ అత్తులూరి అంతేనా? అత్తులూరి. మరి ఆమె తల్లిదండ్రుల దృష్టిలో గారాల పోరి. ఆమె హృదయాన్ని చేసేశాడు ఆయన హస్బెండ్ చోరీ. ఇప్పుడు మనమంతా ఆయన గవర్నర్గా ఎన్నుకున్నాము ఏరి కోరి. ఇవాళ అందుకని వచ్చే సంవత్సరం మీరు హ్యాపీగా మాకు ఈ డిస్ట్రిక్ట్ 202 చక్కగా నడిపించాలని, దానికి కావాల్సిన శక్తి ఎక్కువ భగవంతుడు ప్రసన్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు వరకు ఆడని వాళ్ళే. ఒక్క నిమిషం ఆగండి సార్. సంజయ్ గారు వెల్కమ్ సార్. తొండపి వెంకట హనుమంతరావు గారికి స్వాగతం సుస్వాగతం సార్. పై స్టేజ్ మీదకి రండి సార్. వాకర్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి తొండపి వెంకట హనుమంతరావు గారు ఇప్పుడే ఇచ్చేశారు. మీరు వెళ్ళిపోయారు వాళ్ళు. విజయలక్ష్మి గారు రెండు మరొకసారి పైకి. మీరు కూడా రండి. వెంకట హనుమంతరావు గారి పెద్దలు వారు ఇప్పుడే ఇచ్చేశారు. వారు కూడా గవర్నర్ ఎలక్ట్ విజయలక్ష్మి గారి దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. మ్యారేజ్ డే శుభాకాంక్షలు ప్లస్ బర్త్డే శుభాకాంక్షలు విజయలక్ష్మి గారు. డబుల్ ధమాకా బర్త్డే మ్యారేజ్ డే. కాదండి, ఇద్దరు ఒక రోజే పుట్టారండి. తొండిపై వెంకట హనుమంతరావు గారు వేరే పని మీద తొందరగా వెళ్ళిపోతున్నారండి. వారికి చిన్న సత్కారం. ఇప్పుడు వేదికలు అలా అయిపోయినాయండి, సన్మానం చేస్తే కానీ మాట రావట్లేదు. అందుకని ప్రభాకర్కి బాగా తెలుసు, అందుకని ముందే చేశాను. చాలా సంతోషంగా ఉంది. ఆనంద విహారం ఎంత చక్కగా పేరు పెట్టారు.
మన విజయవాడ వాకర్స్ ఏ పని చేసినా ఎంత హాయిగా ఉంటుందో మనం అందరికీ తెలుసు. ఈ అన్ని రకాల సంతోషాన్ని మనం ఎల్లకాలం అనుభవించాలని మనసారా మీ అందరి తరఫున నా తరఫున కోరుకుంటున్నాను. ఇక మంచి విశేషం, నా వచ్చిన పని కూడా అయిపోయింది. ఎందుకంటే సన్మానం అయిపోయింది, ఫోటో తీశారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారండో అన్నారు, అది కూడా అయిపోయింది, చాలు. ఇక ముఖ్యమైనది ఏంటంటే మా అమ్మాయి మన గవర్నర్ గారు జనవరి 1 నుంచి వాకర్స్ గవర్నర్ అవుతాను, విజయలక్ష్మి గారు. బుజ్జి అంటారా, బుజ్జి పండు అంటారు, విజ్జి పండ. ఇక వాళ్ళ ఆయన, వీళ్ళిద్దరి పేర్లో నేను నా ఫోన్లో ఫీడింగ్ గమ్మత్తుగా చేసుకుంటాను, నేను చూసుకుంటాను అనుకోండి. వాళ్ళ మ్యారేజ్ డే, విజ్జి పండు బర్త్డే నేను విష్ చేయటం ఎంత హాయిగా ఉందో. మనసారా వాళ్ళు ఎల్లకాలం హాయిగా ఆనందంగా మంచి కుటుంబంతో సక్సెస్ఫుల్గా వాకర్స్లో జీవితంలో సొసైటీలో బాగా పెరగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడే అదే జన్మదిన శుభాకాంక్షలు కూడా. ఇప్పుడే నా మనవడు, అంటే అన్నయ్య గారి మనవడు ఇల్లు కొనుక్కుంటే గృహప్రవేశం అయితే అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళు విషయం చేస్తే ఈ 86 ఏళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటో తెలిసింది, తెగదన్నాలు పెట్టేస్తున్నారండి పుణ్యవసరం కదా. నా మీద గౌరవం తర్వాత 86 ఏళ్ళు పెద్ద ఆయన కదా పెడితే పోద్దులే అనుకుంటున్నారు అంతే. కానీ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ప్రివిలేజ్. ఐ లైక్ టు టెల్ యూ, ఐఎమ్ ఎంజాయింగ్ దట్. అది కూడా గౌరవం. కాకపోతే ఇప్పుడే వేదాంతం సంతోషం అన్నీ కలిసే ఉంటాయి. 86 ఏళ్ళు అయితే ఇంకెన్నాళ్ళు ఉంటాం అనే క్వశ్చన్ వస్తుంది. పెళ్ళిళ్ళలో కూడా వస్తుంది. 60-70 అయిన తర్వాత భార్యాభర్త ఇద్దరు కూర్చుంటే ఏమనుకుంటారో తెలుసండి, నువ్వు ముందా నేను ముందా ఏం చేయాలి, సహజం కదా. అది 60 దాటిన తర్వాత ఇద్దరు కూర్చుంటే మటుకు అది వచ్చే డిస్కషన్, అది సహజమైంది. ఎందుకు జీవితం మార్పులు వస్తుంది. ఆ మార్పు వచ్చేటప్పుడు ఆలోచన కూడా వస్తాయి. ఆ ఆలోచన తగ్గట్టుగా చేయవలసింది చేసుకోవాలనే ఉద్దేశం కలుగుద్ది. ఎందుకంటే ఇప్పుడే నేను ఒక 2-3 కలిసి చాలా మంచి కార్యక్రమాలు చేసే సంస్థల్లో చేస్తే ఆయన నాకు ఫోన్ చేసి, హనుమంతరావు ఏడాది క్రితం మా తమ్ముడు వెళ్ళిపోయాడండి, ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను భయంగా ఉందండి అని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను మీతో వచ్చి మాట్లాడాలండి అన్నాడు. చూసారా ఎటువంటి గమ్మత్తైన ఆలోచన విధానాలు. సంతోషపడాలి, ఇబ్బందిని తట్టుకునే శక్తి కావాలి. అందుకనే దేవుని దండం పెడితే ఏమనుకుంటాను తెలుసండి, నాకు అన్నీ ఇచ్చేమని కాదు, ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తి నాకు ఇవ్వు అని దండం పెడతాను. అది హాయిగా ఉంటుంది, అంతే కదమ్మా. సో మీరందరూ ఎన్ని రకాల సంతోషమైన కార్యక్రమాలు ఇప్పుడు అయిపోయినాయి, ఎంత బాగుందో. శివనారాయణ గారు నిన్న ఫోన్ చేసి సోమవారం రేపు మా ఇంట్లో సత్యనారాయణ అండి తప్పకుండా రండి అని అంటే, తప్పకుండా వస్తానంటే మీరు ఒప్పుకున్నారు చాలా సంతోషం. కాదండి మీరు పిలిచారు నాకు చాలా సంతోషం. నాకు ఇంకో మంచి భోజనం పవిత్రమైంది దొరికింది. వాళ్ళ ఇలాగే ఇక్కడి నుంచి నేను మా ఫార్మస్యూటికల్ అసోసియేషన్ వాళ్ళు సమారాధన చేస్తే అక్కడికి వెళ్తున్నాను. మరి పొట్ట కోసం కదా వాళ్ళందరినీ కూడా కలవాలి. ఇక్కడేమో సొసైటీ, అక్కడ వాళ్ళని కలిసి నా మనవరాలు ఒక అమ్మాయి లక్షవత్తుల నోవును వసుకుంటుంది, అది వాళ్ళ పూర్ణాహ చేసుకుంటుంది. మరి అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ వరుసగా చూసుకొని మీ అందరి మిత్రులు సోదరీమణులందరినీ కలిసి హాయిగా మాట్లాడినందుకు, మీ అందరితో ఈ విషయం పంచుకున్నందుకు చాలా సంతోషపడుతూ, మీరందరూ కూడా వాళ్ళ ఆనందంగా హాయిగా ఉండండి, కలకాలం ఆనందంగా ఉండండి. కలిసి నవ్వుకుండా ఉండమ్మా, మీరందరూ రెడీగా ఉండడమ్మా. నవమోహం పెట్టండి, నా వంక చూడండి, బాగా స్ట్రైట్గా ఉండండి, రిలాక్స్ అవ్వండి. వెరీ నైస్. మరి మన తొడ్డుపాయింట్ హనుమంతరావు ఏమి దిగులు పడక్కర్లేదు. మీ 100వ బర్త్డే సెలబ్రేషన్స్ ఇదే తోటలో ఇదే వేదిక మీద ఇక్కడే చేస్తాం.
మన 100వ బర్త్డేకి మేము అందరం కూడా అటెండ్ అవుతామని ఈ సందర్భంగా మీకు ప్రామిస్ చేస్తాం. అది అప్పుడు తనకి ఎన్ని ఏళ్ళు వచ్చావు చెప్పండి. ఏదైనా మీరు 100 ఏళ్ళు బతికారంటే మేము కూడా 100 ఏళ్ళు ఉంటామనే కదా, అదే అనమాట. ఈయన నేను కలిసి ఏం చేస్తున్నాం తెలుసండి, సిల్వర్ జూబిలీ మ్యారేజ్ డేకి వెళ్ళి మీకు వాళ్ళిద్దరికి గోల్డెన్ జూబిలీకి కూడా మేము వస్తామని చెప్పారు. అప్పుడు అంకుల్ మీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి, మీరు ఆశీర్వదించుకున్నారా వాళ్ళని ఆశీర్వదిస్తున్నారా అని అడుగుతున్నారు. ఎనివే అందరం హాయిగా ఉండాలి, ఉన్నంతకాలం మంచిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఐ విష్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, వాల్యుబుల్ మెసేజ్. ఓకే రైట్ అండి, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ జెంట్స్ గేమ్ అక్కడ జరుగుతుందండి. స్నాక్స్ వచ్చినాయి, స్నాక్స్ తీసుకున్న తర్వాత ఆడండి. అందరూ స్నాక్స్కి వెళ్ళండి. లేడీస్ గేమ్ పెట్టేస్తాంలే ఈలోపు. ఇంకా కొంతమంది ఆడేవాళ్ళు ఉన్నారుగా, లేదా బ్రేక్ ఇద్దామా? ఏమండి లేడీస్ ఇవాళ కోటేశ్వరం గారు ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అండి సిట్టింగ్ మ్యూజికల్ చైర్లో. అవుట్ ఆఫ్ 100 ఆవిడే ఫస్ట్ ప్రైజ్ విన్నరు. అదే ఓకే నెక్స్ట్. ఇందాక నుంచి స్టేజ్ ఎక్కని వాళ్ళు ఆడవాళ్ళు బెలూన్స్ తీసుకున్న వాళ్ళు పైకి రండి. యుద్ధం చేసిన తర్వాత అలసిపోతారు, అప్పుడు వచ్చి తీసుకుంటారు. ఏమంటే ఇంకెవరైనా ఉన్నారా బెలూన్స్ ఆడాల్సిన వాళ్ళు? వచ్చేసేయండి స్టేజ్ మీదకి. అండ్ ఇంకా ఫైనల్ ఇది, నెక్స్ట్ లేదు మళ్ళీ రౌండ్ వచ్చేయాలి. నెక్స్ట్ రౌండ్ లేదు ఇక, ఇందులో ముగ్గురిని తీస్తాం బయటికి. చివరిగా ముగ్గురు చేతుల్లో బెలూన్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఫైనల్ గేమ్స్లో ఆడతారు. కావాలండి ఇంకెవరైనా త్వరగా ఒక్కసారి బెలూన్లు పైకి ఎత్తండి. ఓకే, కత్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి తిప్పినట్టు తిప్పుతున్నాడు వీళ్ళు. ఇప్పుడు ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూద్దాం. స్టార్ట్. స్టార్ట్. పక్కన వాళ్ళది ఫోనీలే మనకి ఎందుకు అనుకున్నారంటే మీ బెలూన్ పైలిపోద్ది. ఫోనీలే అనుకుంటే మీ బెలూన్ పైలిపోద్ది. ఒకరి మీద దాడి చేస్తున్నారు మీరు, ఒకరి మీద దాడి చేస్తున్నారు. కాపాడుకోవడం కాదు, పక్కన వాళ్ళది కూడా బాగా కొట్టాలి. ఎవరితో పగిలిపోయింది. ఓకే, పగిలిపోయిన వాళ్ళు తీసుకోండి. పగిలిపోయిన వాళ్ళు తీసుకోండి. సంజయ్ గారు ఆపండి. త్రిశూల్ పొంగల్ సమయం 12 గంటల 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మంచి గిఫ్ట్ కూడా అందజేస్తారు మనకి. ఇంకా ఎవరో ముగ్గురే ఉండాలి. దాచుకోకూడదు, పాల్గొట్టాలి. దాచుకున్న వాళ్ళని తీసి మరీ పాల్గొట్టండి. కబడ్డీ ఆడుతున్నారు, కబడ్డీ ఆడుతున్నారు. లాస్ట్ త్వరగా కిందకి తోయమాకండి, పర్వాలేదు. స్టేజ్ మీద కింద పడిపోతారు. అంటే స్టేజ్ మీదకి యువతలకు రండి, యువతలకు వచ్చేయండి. ఆ నలుగురు ఉన్నారు, నలుగురులో ఒకళ్ళది వెళ్ళిపోండి, పారిపోండి అటు వెళ్ళిపోండి. అంటే మరీ ఇటు పడిపోతారండి, జాగ్రత్త. అటొద్దు పడతారు జాగ్రత్త. పడిపోతారు, మధ్యలోకి వెళ్ళిపోండి. దీనివల్ల వెనక్కి వెళ్ళి ఆవిడది ఒకళ్ళు పాల్గొట్టడానికి ప్రయత్నం చేయండి. అందరూ మంచి వాళ్ళు, ఎవరి కాళ్ళకి దెబ్బలు తగులుతాయని చెప్పి. వదలకూడదు మీరు, అక్కడికి ఇవ్వండి, ఇంకోసారి ఇవ్వండి. మీరు వదలకూడదు, గట్టిగా పట్టుకోవాలి. ఓకే, ఒకరి మీదే దాడొద్దు. నలుగురిలో ఎవరైనా సరే ఒకరి మీదకే ఎక్కువ వద్దు ఫోకస్. అలాండి, రైట్. దగ్గరికి వెళ్ళిపోవాలి. మిడిల్కి వచ్చేయండి. ఇద్దరు నలుగురు మిడిల్కి వచ్చేయండి. పడతారండి, వెనకాల సపోర్ట్ లేదు దానికి. అయిపోయింది, ఆపండి. మీ ముగ్గురు ఇప్పుడు ఇన్నారు 9 మంది వచ్చేయండి పైకి. అండ్ అదే ఆ బెలూన్స్ తీసేయండి, ఇంకా గట్టిగా పోదండి, అలా చిన్నగా ఉండకూడదు, పెద్దగా ఉండాలి. 9 మంది స్వాగతం అండి.
వారు ఇప్పుడే వచ్చారు, సంతోషం. రండి సార్, స్నాక్స్ తీసుకోండి. బెలూన్స్ కొత్త ఇవ్వండి బాబు. ఇదే సార్ బెలూన్స్ ఉన్నాయి చూడు, బెలూన్స్ కొత్త అయిపోయా ఉన్నాయా? ఇదే ఇదే ఉందండి. సరే ఓకే, ఇది లేదా బెలూన్? అండ్ ఎవరి దగ్గర బెలూన్ స్పేర్ ఉందా? ఇదిగోండి ఇదిగోండి, ఊదుకోండి. ఇప్పుడు ఎంతమంది? 12 మంది అవ్వాలి. 3, 6, 9, 10, 11, 12. ఈ 12 మంది ఒకసారి యుద్ధం చేసిన వాళ్ళు కనుక ఇప్పుడు సెమీఫైనల్కి వచ్చారు. ఇప్పుడు ఏ ఆవేశంతో ఉంటుంది, విద్య అలా ఉండదు, జాగ్రత్తగా చూసుకోండి. అందరూ బెలూన్స్ చూపించాలి ఒకసారి అందరి. ఓకే, మరీ చిన్నదిగా ఉంటే వాళ్ళని కిందకి దించేస్తాం. అది ఓకడానికి అవకాశం ఉందా? మరీ చిన్నదిగా ఉంది మీకు, లేదా బెలూన్ ఎవరి దగ్గర ఉందా? ఇంకొకటి ఏంటి వీరాస్వామి లేకుండా ఏంటి? బెలూన్లు ఎక్కువ తెచ్చాక 100 తెచ్చాం. వాడిన ఆడినే ఆడపై ఇచ్చేసామేమో, ఉందా? ఇది ఇవ్వండి. పాప ఇది దీంతో ఓకేనా? స్టార్ట్ చేద్దామా? సెమీఫైనల్. ఇందులో ఫైనల్ గా ఎవరైతే ముగ్గురు వచ్చారో ఆ ముగ్గురికే ఏమండి? ఓకేనా? రెడీ? 1, 2, 3 గో. కింద పడకుండా ఆడాలి ఏమండి? చివరికి రావద్దు మీరు, చివరికి వస్తే పడిపోతారు. ఒకటి అయిపోయింది, దీపండి. జాగ్రత్త అండి. అక్కడ వెన్నుపోట్లు పొడవండి. వెన్నుపోట్లు పొడిస్తేనే ఎదురుపోట్ల కంటే అంటే వెనక్కి వస్తున్నారు. జాగ్రత్త, ముందుకెళ్ళిపోండి. ముందుకి వెనక్కి పడిపోతారు. వదిలేశారు అండి. అందరినీ మిక్స్ అవ్వండి అండి. ఆ సైడ్కి వెళ్ళిపోమాకండి. ఫైట్ చేయట్లా, ఫైట్ చేయాలి. వాళ్ళిద్దరు ఫైట్ చేస్తే మీరు ఊరుకుంటున్నారు ఎందుకు? ఛాన్స్ తీసుకోవాలి మీరు. అండి అలా నిలబడకూడదు, ఫైట్ చేయాలి. రెడ్డి అవతల వాళ్ళు పగలగొట్టడానికి ప్రయత్నం చేయండి మీరు. అలా వెళ్ళొచ్చు కదా, అలా దాక్కుంటే కుదరదు. సాయంత్రం దాకా అవుతుంది ఆట, సాయంత్రం అయిపోద్ది. మూమెంట్ రావాలి, మధ్యలో రావాలి. ఉండకాయ కుర్చీలు తీసే ఒక్కలాన నలకలోన సక్కాగుందిరు. పోరగాడు పోయిండు బాబా, ఆ పోరి కోసం పోయిండు బాబా, బిల్డప్ ఇచ్చిండు బాబా, అరే చెప్పితే వినలేదురా బాబా. పువ్వుతో పోయిండు, పులిహార కలిపిండు, బతుకంతా బస్ స్టాండ్ బాబా.
టు హిల్లో మీకేమో ఫేవరెట్ ఫుల్లో డోంట్ హట్ యువర్ హిల్లో అందుకే యూ జస్ట్ చిల్లో ఆఫీస్ తోమరా బ్లడ్ గుంజు తాకిరా ఫస్ట్ ప్రైజ్ కావాలంటే బాగా కొట్టండి. 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 రాయటం కాదు, బాగా కొట్టాలి. మధ్యలోకి వచ్చాయి. మిడిల్కి వచ్చాయి. మిడిల్ తేలి 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 పోయా ప్రేమ కానలో మునిగి పైకి పైకి తేలిపోయా ఎవరు కనకూడదు, మధ్యలో ఉండాలి. ప్రయత్నం చేయాలి, పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయండి. సాయంత్రం దాకా ఇలాగే ఉంటారు. డూ ఆర్ డై. అసలు చందమామ అంటూ నేల మీద వాలిపోయా ఇప్పుడు రామాది రావాలి, అందరూ మోసం అంటారు. ఓకే, ఎవరండి ఆ లక్కీ డెప్ విన్నర్ చూద్దాం. శ్రీనివాసరావు 9396975599. మధ్య మా చదలవాడు శ్రీనివాస్ నాకు నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలంటే నీవే తొందరపడద్దు, మన వాకర్స్ది కార్తీక సమారాధన వస్తుంది, ఇంకేమైనా ఛాన్స్ తగ్గుతుందేమో అన్న. లక్కీగా నిజంగానే తగిలింది, హ్యాపీగా నిద్రపోతాను రేపు. ఎంఎస్ లక్ష్మి నెంబర్ చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి, సెల్ నెంబర్ చెప్పండి. వాళ్ళు చెప్పాలి. ఎంఎస్ లక్ష్మి అంటే ఆవిడే కదా, రండి. ఇంకెవరో లగలేదు కనుక ఆవిడే. మీ నెంబర్ ఐడియా లేదా? సర్లేండి, పర్లేదు, రండి. అయితే తెలియదు, అందులో తెలియదు. రండి రండి, పైకి రండి. రెండు నెక్స్ట్ తర్వాత తెద్దాం మళ్ళీ. రండి, ఫోటో. ఇక్కడ 125 150 మంది ఉంటే సంజయ్ గారు రావాలి, గేమ్ అయిపోతుంది. మీరు ప్రభాకర్ గారు ఆడితే క్లోజ్ చేసేస్తాం. చదలవాడు కూడా రావాలి. అయితే ఎంఎస్ లక్ష్మి గారు, చక్రధర్ గారు కూడా రావాలండి. అండ్ ఇంకోటి తీద్దామా? సరే, 3 చాలు. రెండు తీసాం, మూడోది తీద్దాం.
ముచ్చటగా 3 ఏదైనా 3 ఆయనకి 3 లేకపోతే 3 రాదు ప్రభాకర్ గారికి. ఓకే ఓకే సార్. తర్వాత ఏమండి బెలూన్ గేమ్స్ లో లేడీస్ 3 ఉన్నారు, 2 పేర్లు ఇచ్చారు, ఇంకో అమ్మాయి పేరు రాలా. మా 3 పేర్లు ఇవ్వండి వెళ్ళి. విఎస్ఎస్ ఆదిత్య, అబ్బా మా మనవడికి వచ్చిందండి. ఇక ఇక్కడే ఉన్నాడు వాడు. నీ ముందరికి గిఫ్ట్ వచ్చింది తీసుకో. ఓకే సార్. కుమార్ కొంచెం అందంగా తీవయ్యా మా మనోడిది. సరిగ్గా పెట్టు, సరిగ్గా పెట్టు. రాతు తుమ్మిదొచ్చే రామరెడ్డి